హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కేనా యూహెచ్ఎస్ నుంచి మనకి కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. సో ఫైనల్లీ ఇది ఒక గుడ్ న్యూస్. బీఎస్సీ ఎంఎల్టీ అండ్ 12 పారామెడికల్ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి యూనివర్సిటీ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో నేను చెప్పిన విధంగా మనం చెప్పినాం కదా, సో జనవరిలో రిలీజ్ చేస్తారని, జనవరిలో వస్తుందని. సో జనవరి 1st న్యూ ఇయర్ ఈవెంట్ అంటే న్యూ ఇయర్కి మనకు వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఇంక్లూడింగ్ బీఎస్సీ ఎంఎల్టీ అని అయితే ఉంది. సో ఇక్కడ వి అని ఉంది కదా, దీనిపైతే క్లిక్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ అనేది 31st December రిలీజ్ అయింది. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ అండ్ అనేది ఉంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోనికి, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే January 1st, 2023 నుంచి January 10th, 2023 అప్ టు 6 PM వరకు అయితే మీరు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్. సో ఇక్కడ ఇచ్చేసిన వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మీరైతే వెళ్ళొచ్చు. సో ప్రొవిజనల్ అలా ఫైనల్ మెరిట్ అంటే ఎప్పుడు వస్తుందంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వెరిఫికేషన్ అంటే ఆన్లైన్ అప్లోడెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వస్తుందంట. సో అది లేటర్ మనకి తర్వాత ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ కూడా తర్వాత రిలీజ్ చేస్తారు. క్లాసెస్ అనౌన్స్మెంట్ అన్నీ తర్వాత ఇస్తారు. సో ఇప్పుడైతే మనం క్లియర్ డీటెయిల్ చూద్దాం. ఇక్కడ మనకి కోర్సెస్ బీఎస్సీ ఎంఎల్టీకి కూడా ఇచ్చారు, మీరైతే అది గమనించాలి. సెపరేట్గా ఇచ్చారేమో అనుకోవద్దు. మనకి కోర్సెస్ ఏమున్నాయో చూడండి. బీఎస్సీ అనస్థెసియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియో అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరో సైన్స్, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ, స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్ సైన్స్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ఎనీ న్యూ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్మిటెడ్ ఫర్ above courses, the same will be considered for admission. No fresh registration shall be done. సో ఇన్ కేస్ ఏమైనా మధ్యలో కాలేజెస్ ఏవైనా యాడ్ అయ్యి ఉంటే మీరైతే కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆల్ క్యాండిడేట్స్ షెల్ ఫుల్ఫిల్ ద రెగ్యులేషన్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సెస్ ఇంక్లూడింగ్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ అని అంటారు. సో మీరైతే యూనివర్సిటీ వాళ్ళ రెగ్యులేషన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అంట. అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ ఇంకేదైనా గ్రూప్ కానీ అట్లా ఇట్లా ఏమైనా ఉంటాయి కదా, సో అవైతే కంపల్సరీగా ఉండాలి అంటున్నారు. సో మీరు సో ఫ్రెండ్స్, మనకు అది తెలుసు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి. బీఎస్సీ ఎంఎల్టీ అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఫర్ ద కమ్యూనికేట్ మనకి అది వెబ్సైట్లో పెడతారు అనేది ఇక్కడ చెప్పారు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అలాగే ట్యూషన్ ఫీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, స్టేట్ గవర్నమెంట్ పరిగణించిన ఫీ అయితే కంపల్సరీగా ఉంటుంది. అది మీరైతే పే చేయాల్సిందే, గవర్నమెంట్లో వచ్చినా ప్రైవేట్లో వచ్చినా కంపల్సరీగా. దాని తర్వాత మనకి ఏవైనా కాలేజెస్ కొత్తగా యాడ్ అయినా, ఇన్స్టిట్యూషన్స్ కొత్తగా పర్మిషన్స్ ఇచ్చేసినా మళ్ళీ ఫర్దర్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరు, దీంట్లోనే కన్సిడర్ చేస్తారు. కాకపోతే మనకి ఇలా రిలీజ్ చేశారు అని అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి చూసుకున్నట్టయితే మనకి ద క్యాండిడేట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అండ్ షుడ్ సర్టిఫై ద లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇలా అయితే వాళ్ళైతే ఉండాలి కంపల్సరీగా. దాని తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి అప్లై చేసే టైంలో. సో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, సో ఇలా అప్లై చేయాలి ఏంటి అనేసి. మీ ఐపీ మార్క్స్ తోటి అయితే మీకు మెరిట్ ర్యాంక్ అనేది వస్తుంది అన్ని వెరిఫై చేసిన తర్వాత. అదేంటి మనకి బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్కి అలాగే బీఎస్సీ ఎంఎల్టీకి బోత్ రెండింటికి కలిపేసి. అయితే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నాం. థ్యాంక్ యూ.